అయితే డబ్బులు రాని వాటి గురించి అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. యాసంగి సీజన్కి సంబంధించి అన్న డబ్బులు అనేవి అసలు పడలేదు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ అసలు ప్రభుత్వం అనేది మనకు ఈ యొక్క పెండింగ్ డబ్బులకు సంబంధించి కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే మనకు తెలిసినట్టు వాళ్ళకి తెలియట్లేదు అన్నమాట. వాళ్ళకి ఇంకా ఈ యొక్క చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు కానివ్వచ్చు, పెండింగ్ బకాయిలు అన్నమాట, రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన డబ్బులు అన్నమాట. సో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా చూసుకున్నట్టయితే మాట్లాడట్లేదు అనమాట. అంటే ఇప్పుడు మనకు యాదికి ఉన్నది, ఇప్పుడు రైతులందరికీ యాదికి ఉన్నది. ఓకే, మరి మంత్రులకు, వ్యవసాయ శాఖల మంత్రికి, అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే పెండింగ్ నిధులపై కూడా వాళ్ళకు జ్ఞాపకం లేదన్నమాట. సో మనం యాదికి అయితే చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్త కూస్తున్నారు ప్రతి ఒక్కరైతే జరగ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే మీకు డబ్బులు అనేవి పడతలేవు కదా, దానిపై కూడా మనకి ఏమైనా ప్రకటించే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఓకే, ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. రైతు భరోసాకు సంబంధించి 5,000 కోట్లకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం అనేది రైతుల అకౌంట్లో ఈ యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయలేదని అయితే రైతులు యాదికి చేసుకుంటారన్నమాట. రైతులు ఇప్పటికే 1కి 5 సార్లు కానివ్వచ్చు, 5కు 10 సార్లు కానివ్వచ్చు, 10-12 సార్లు కానివ్వచ్చు యాదికి ఉన్నది. ఓకే, యాది మరవలేదు, రైతు సోదరులు యాదికి ఉన్నట్టు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి వర్యులకు కానివ్వచ్చు, వారికైతే యాదికి అయితే రావట్లేదు అనమాట. సో ఇప్పుడు రైతులు అందరూ కూడా యాదికి ఎత్తనే కదా కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోవడం అయితే ప్రయత్నించడం జరుగుతుందన్నమాట. అటు మంత్రులు కానివ్వచ్చు, ఈ డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు 4 ఎకరాల వరకే వేసిర్రు అన్నమాట. ఈ 4,000 కోట్లు ఏవైతే ఉన్నాయో 4 ఎకరాల వరకే ఈ యాసంగి సీజన్కి సంబంధించి వేయడం అయితే జరిగిందనమాట. సో మరి డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే రైతు సోదరులు 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎక్కడెక్కడ ఎట్లకెళ్ళి డబ్బులు అనేవి వేయబోరని అయితే ఎప్పటి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఎన్నికలు అయితే వచ్చుతున్నాయి. మరి ఎన్నికలు ఆలస్యంగా కూడా వెలుగులోకి అయితే వస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అంటే మొన్న నుంచి చూసుకున్నట్టయితే కొంచెం ముందుగాలు ఉందాం ఇట్లా చెప్పడం జరిగింది ఎన్నికలకు సంబంధించి కూడా. తీరా చూసే వరకు ఏమైంది, కొంచెం ఆలస్యంగా ఇప్పుడు మనకు మహాలక్ష్మి మహిళలకు 2,500 రూపాయలు కూడా అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో దానిపై కూడా మనకు చూసుకున్నట్టయితే కేబినెట్లో కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు మరి ఎన్నికలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏవైతే పెండింగ్ బకాయిలు కానివ్వచ్చు, అలాగే ఇప్పటివరకు రైతు సోదరులకు పెండింగ్ బకాయిలు కానివ్వచ్చు, అలాగే మహిళలకు ఇస్తామని 2,500 రూపాయలు కానివ్వచ్చు, ఆడపడుచులకు ఈ యొక్క బతుకమ్మ ఇప్పుడు ఇది ఒక మనకు సర్పంచ్ ఎన్నికలు కానివ్వచ్చు, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క సందర్భంగా మరి ఈ బతుకమ్మ చీరల పంపిణీ అనేది కూడా మనకు అప్పుడు కేసీఆర్ గారు అయితే పంపిణీ చేసిన విధంగానే ఇప్పుడు కూడా అట్లానే పంపిణీ అని అయితే ఆల్రెడీ కూడా మనకు ప్రభుత్వం అనేది ఆలోచిస్తుందంట. మరి రైతు భరోసా నిధులు మరి పడతాయా అనేది పై మనకు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క దీనిపై అయితే క్లారిటీ అయితే ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే చూస్తున్నాం కదా, అందరికీ యాదికి ఉన్నది, మంత్రులకు యాదికి లేదన్నమాట. ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మంత్రి వర్యులకు, వీళ్ళకైతే వ్యవసాయ శాఖల మంత్రులకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వచ్చు యాదికి అనేవి అయితే రావట్లేదు అనమాట. అంటే డబ్బులకు సంబంధించి మేము మొత్తం వేసినాం, ఒక్క చిల్లి గవ్వ కూడా రైతులకు రుణం లేవని అయితే ఇలా కూడా అనుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట, మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండానైతే కింద కనబడుతున్న ఒక్క లైక్ బటన్ అయితే చేయండి. లైక్ చేసుడు వల్ల మీరు దగ్గర నుంచి ఒక రూపాయి రాదు, ఓ చారణ రాదు, మాకు ఏం రావన్నమాట. ఈ యొక్క రైతులందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమంది రైతులకైతే తెలియని రైతులందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. తద్వారా రైతులందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అంతేకాకుండా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ కనుక అక్కడ వరకు చేరింది అనుకోర్రి, వారు కూడా మనకు ఏమైనా స్పందించే ఆలోచనలు కూడా పడతారన్నమాట. అటు ఇటు దిక్కులో ఇట్లా వాడి మరి ఏమైనా స్పందించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడతాయి, అందరూ కూడా ఏకమై కలిపితే. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇదన్నమాట. మరి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా తెలియజేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ కలుసుకుందాం ఇక శరణులు.